श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलो लक्ष्मी सविभ्रम लोक शुभ्रो विभ्रम चक्षुषे चक्षुषे सर्वलोकानां वेंकटेशाय मंगलम श्री वेंकटाद्रि शृंगांग मंगल शासनानशने अभि तस्मात् विराट जायत विराजो अधिपुरुषः सजात देवा यज्ञमतन्वत। నెల్లూరులోని బృందావనం మెయిన్ రోడ్ నందు ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు పాల్గొని ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ ఏ పెంచలయ్య గారు, డాక్టర్ పి నిర్మలా గారు, డాక్టర్ ఆర్ గోకుల్ కృష్ణ గారు, డాక్టర్ ఏ వైష్ణవి గారు మాట్లాడుతూ మా హాస్పిటల్ నందు ఆర్థోపెడిక్, గర్భకోశ మరియు కాన్పులకు, చిన్నపిల్లల, పురిటి పిల్లల మరియు మెదడు, వెన్నెముక, నరముల వ్యాధులను అధునాతన పరికరాలతో మంచి వైద్య సేవలను పట్టణాలకు వెళ్లకుండా మా హాస్పిటల్ నందు మెరుగుపరుస్తామని తెలిపారు. మా వైద్య సేవలను నెల్లూరు పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. పై కార్యక్రమంలో పొగతోటలోని డాక్టర్లు, పుర ప్రముఖులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. బృందావనం మెయిన్ రోడ్లో ఈరోజు ఫినిక్స్ అనే ఒక హాస్పిటల్ 50 బెడెడ్ హాస్పిటల్ని యాక్చువల్గా డాక్టర్ గోకుల్ గారు, డాక్టర్ వైష్ణవి ఈరోజు ప్రారంభించడం జరిగింది. వారికి నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ప్రభుత్వం కూడా హై ప్రయారిటీ హెల్త్కి ఇస్తుంది. ఎందుకంటే ప్రజల ఆరోగ్య పరిస్థితి మానసికంగా కానీ శారీరకంగా కానీ బాగుంటే బాగా వచ్చేయగలరు. మానసికంగా బాగాలేకపోయినా చేయలేరు, శారీరకంగా బాగాలేకపోయినా చేయలేరు. ఎప్పుడైతే సరిగా చేయలేరో వారి యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. రాష్ట్రం డెవలప్ కావాలా, అటుపక్క సంక్షేమాలు చేయాలా, అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరగాలి అంటే ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా తీసుకుంటే ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరగాలి. ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలంటే వాళ్ళు మానసికంగా, శారీరకంగా హెల్తీగా ఉండాలని ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఇది. అందుకని ఈరోజు యోగాకి హై ప్రయారిటీ ఇస్తున్నారు. రేపు 21వ తేదీ భారత ప్రధానిని పిలిపించి ఇంటర్నేషనల్ యోగా డే జరుగుతున్నారు. మన ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో ఈ యొక్క హాస్పిటల్ని ప్రారంభించిన ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. హాస్పిటల్స్ ఈరోజు ఉండే పరిస్థితుల్లో చాలా అవసరం. సార్ చెప్పినట్టు ఇంపార్టెన్స్ ఫర్ హెల్త్ మన గవర్నమెంట్ ఇస్తుంది, మనం ఇచ్చుకోవాలి. మన సొంతంగా కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఆలోచించుకోవాలా. మనకి ఈరోజు ఇటువంటి హాస్పిటల్స్ మనకి రావడం నెల్లూరులో అదృష్టం. ఎందుకంటే ఒక న్యూరాలజీ కాకుండా నియోనేటాలజీ అనేది దీస్ యంగ్ చిల్డ్రన్ పుట్టినప్పుడు ఒక్కోసారి వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయంటే గ్రామ్స్లో పుడతారు, కేజీకి పుడతారు. ఇటువంటివన్నీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్లో అది స్పెషల్ కేర్ ఉంటుంది. సో ఇటువంటి హాస్పిటల్ మనోళ్ళు ఏంటంటే ఇక్కడ లేదు అని మద్రాసు పోవడం, లేదంటే హైదరాబాదు డిఫరెంట్ సిటీస్కి పోతున్నారు. ఆ ఫెసిలిటీ వీళ్ళిద్దరూ ఇక్కడ వైష్ణవి అండ్ గోకుల్ క్రియేట్ చేశారు. అంటే వాళ్ళు ఎంత ముందో థాట్తో ఇటువంటి మంచి హాస్పిటల్ని వాళ్ళు బిల్డ్ చేయడం చాలా సంతోషం. అట్నే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే బోత్ దర్ పేరెంట్స్, వైష్ణవిస్ పేరెంట్స్ పెంచలయ్య గారు, ఇందిరమ్మ గారు, బోత్ ఆర్ డాక్టర్స్. వాళ్ళు గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు దీని ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా హెల్త్కి అనేది. వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ డాటర్ అండ్ సన్-ఇన్-లా కాబట్టి వాళ్ళ గైడెన్స్ తోటే ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్.
మనం ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని ఓపెనింగ్ చేయబడింది. ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ప్రిడామినెంట్గా చిన్నపిల్లలకి పీడియాట్రిక్స్, పుట్టిన బిడ్డలకి న్యూరోటాలజీ అండ్ పెద్దవాళ్ళకి నరాలకి అని స్పెషలిస్ట్ న్యూరాలజీ డాక్టర్ వైష్ణవి మేడం ఇద్దరు కలిసి స్టార్ట్ చేయబడింది. అనేది మేము పుట్టిన బిడ్డలకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఫిట్స్కి, స్ట్రోక్కి, వెంటికి ఇక్కడ మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం పడను. ఈరోజు మనకి నారాయణ సార్ కానీ, విబిఆర్ సార్ కానీ, రూప్ సార్ కానీ, మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి సార్ కానీ వీళ్ళందరూ వచ్చి మనల్ని ఆశ్రయించి హాస్పిటల్ ఓపెన్ చేయించింది మాకు చాలా సంతోషం. మీరు మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మాకు సపోర్ట్ చేసింది చాలా సంతోషం. ఈ రోజు నుంచి మనం ఒక టర్షరీ కేర్ హాస్పిటల్ అంటాం. టర్షరీ కేర్ అంటే ఇక్కడ ఏ పుట్టిన బిడ్డకి ఏ జబ్బు అయితే వెళ్ళాం, ఎంత సీరియస్ అవుతాం, నెలలు తక్కువ అయితే వెళ్ళాం, ఈ 5-6 జిల్లాలకి నేను ఒకడే పుట్టిన బిడ్డల స్పెషలిస్ట్. దీనికి ఇప్పటికీ ప్రస్తుతానికి 500-600 గ్రామ పిల్లలు కూడా కాపాడుకుంటూ వస్తున్నాము. ఈ రోజు నుంచి అది ఇంకా ఎక్కువ నెక్స్ట్ సేవగా చేసుకుంటూ వస్తున్నాము. లాస్ట్ 10 yearsగా ఈ సర్వీస్ ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాను. మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సరే, న్యూరాలజిస్ట్గా నా సేవలను అందిస్తున్నాను. ఈరోజు ఎక్స్క్లూజివ్గా న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ మనకి నెల్లూరు జిల్లాలో ఇంత అధునాతన సదుపాయాలతో, ఇంత అధునాతన ఫెసిలిటీస్తో ఏది ఓన్లీ న్యూరాలజీ కంటూ ఎటువంటి హాస్పిటల్ లేదు. సో ఈ హాస్పిటల్లో న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఇంకా ఎటువంటి న్యూరాలజీకి సంబంధించిన అన్ని సేవలు ఒకటే రూఫ్ కింద, అన్ని న్యూరాలజీ టెస్ట్లు కానివ్వండి, అన్ని న్యూరో ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూరో ఐసీయూ, ఎక్స్క్లూజివ్ 10 bedded అడల్ట్ న్యూరో ఐసీయూ ఉంది, అండ్ స్ట్రోక్ ఐసీయూ. పక్షవాతం వచ్చిన 4 గంటల లోపల కనుక వచ్చినట్టయితే ఈ థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్స్, ప్లస్ పక్షవాతానికి స్పెషల్ కేర్, రీహాబిలిటేషన్, ఇవన్నీ ఈ హాస్పిటల్లో ఎక్స్క్లూజివ్ న్యూరో స్పెషాలిటీస్ సేవలు అందజేయబడతాయి. దీంతో పాటు న్యూరో సర్జరీ సేవల్ని కూడా మేము త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. హాస్పిటల్ ప్రారంభోత్సవం ఇక్కడ ఏ సేవలు అందుబాటులో ఉంటాయో చెప్పండి సార్. ఈ హాస్పిటల్ జనక్షన్ హాస్పిటల్ ముఖ్యంగా అధినేత డాక్టర్ పెంచలయ్య గారు, నిర్మలమ్మ గారు. అది పెంచలయ్య గారిని, డాక్టర్ పెంచలయ్య గారిని చెప్పాలంటే ఆయన దాదాపు జిల్లాలో ఒక ఆర్థో డాక్టర్గా కానీ కాకుండా గూడూరులో, నెల్లూరులో వివిధ ప్రాంతాల్లో ఆర్థో డాక్టర్గా పేరుండిపోయిన డాక్టర్. అలాగనే ఆయన దాదాపు సూపరింటెండెంట్ కూడా సుదీర్ఘకాలం పనిచేశాడు. చాలా గవర్నమెంట్ తరఫున చాలా సర్వీస్ అందించాడు. మా వరకు వస్తే వాకర్స్ ఇంటర్నేషనల్లో ఈఆర్సీ వాకర్స్ అసోసియేషన్ అంతా అక్కడ నడుస్తుంటాం. గత 40 సంవత్సరాల నుంచి మాతోటి నడుస్తూ మాకు అధ్యక్షులుగా కొంతకాలం ఉన్నాడు, కొంతకాలం గౌరవ అధ్యక్షులుగా ఇప్పుడు ఉన్నారు. నేను అక్కడ వాకర్స్ అధ్యక్షులుగా, ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. ఈరోజు బృందావనంలో అనే ప్రాంతంలో, ఇదంతా పొగతోట బృందావనం అంతా ఒక ప్రాంతం, ఇది మా 45 వార్డు కిందకి వస్తుంది. మా మేడం కార్పొరేట్ ఇక్కడ. మరి ఇలాగా ఇక్కడ పెట్టడం అనేది ఆల్రెడీ వాళ్ళకి మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర హాస్పిటల్ ఉంది. ఇక్కడ కొత్తగా ఈరోజు నిర్ణయించారు. ఇది చాలా చాలా అందంగా, చాలా బాగా అన్ని సౌకర్యాలతోటి ఉంది. ఇక్కడ 4 డిపార్ట్మెంటు, న్యూరాలజీ తోటి, ఆర్థో తోటి, గైనిక్ అన్నీ ఉన్నాయి. ఇది ఆత్మూరు బస్ స్టాండ్కి అది సమీపం ఉంది. ఈ ప్రజలకు, పల్లెల నుంచి వచ్చే ప్రజలకు కూడా చాలా అందుబాటులో ఉంటుంది. మరి పెంచలయ్య గారు వాళ్ళ గవర్నమెంట్ సర్వీస్ చేశారు కాబట్టి రీజనబుల్ ఉండే ఇక్కడ ఖర్చులు కూడా తీసుకుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది అందరూ నెల్లూరు ప్రజలందరూ తెలుసుకొని ఈ బృందావనంలో ఉండే పెద్ద సుదీర్ఘమైన మంచి హాస్పిటల్ మీరు అందరూ రావచ్చి వాళ్ళని బ్లెస్ అయ్యొచ్చుగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.